చార్ధామ్ యాత్ర రిజిస్ట్రేషన్ కౌంటర్ దగ్గరికి అయితే వచ్చాము. హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు నాగా వ్లాగ్స్. నేను ఇప్పుడు ప్రజెంట్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్లో ఉన్నాను. ఇంకా మన ట్రైన్ అయితే వస్తుంది, హరిద్వార్ వెళ్ళే ట్రైను. నేనైతే ఇప్పుడు ఈ హరిద్వార్ వెళ్ళే ట్రైన్లో జనరల్లో అయితే ఎక్కబోతున్నాను. నేను రిజర్వేషన్ చేసుకుంటే నాకైతే టికెట్లు అయితే కన్ఫర్మ్ అవ్వలేదు. సో ఇంకా బస్కి అయితే వెళ్దాం అనుకున్నా, కానీ ఇంకా బస్కి అయితే కుదరలేదు. రైల్వే స్టేషన్లోనే క్లాక్ రూమ్స్లో 4-5 అయితే ఉంది. ఇంక ఇక్కడే వెయిట్ చేసి ఇంకా ట్రైన్ ఎక్కుదాము. రిటర్న్లో అయితే బస్ జర్నీ అయితే చూద్దాం అనుకున్నాను. ఇంకా ఈ వీడియో చూసే వాళ్ళు అయితే ఎవరైతే ఉన్నారో, ప్రీవియస్ మనం ఆల్రెడీ చార్ధామ్ యాత్రలో 2 వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నాను. ఆ లింక్స్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. అవైతే చూడండి, మీకైతే కంటిన్యూస్గా ఒక ఫార్మాట్లో చార్ధామ్ యాత్ర గురించి డీటెయిల్స్గా అర్థమవుతుంది. సడన్గా ఈ వీడియో చూస్తే కంటిన్యూషన్ అయితే మీకు అర్థం అవ్వదు. ఇప్పుడు ఇంకా మన ట్రైన్ అయితే రూర్కీ రైల్వే స్టేషన్కి వచ్చింది. ఇంకా మనం ఆల్మోస్ట్ ఉత్తరాఖండ్ స్టేట్లో అయితే ఉన్నాము. ఇంకా నేనైతే ఇంకా హరిద్వార్ వెళ్ళగానే అక్కడ ఇన్ఫర్మేషన్ అంతా తెలుసుకోవాలి ముందుగా. బస్సు, ప్రైవేట్ బస్సులు, గవర్నమెంట్ బస్సులు అండ్ వెరీ ఇంపార్టెంట్, మనకి చార్ధామ్ యాత్ర చేయాలంటే ముందుగా రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలంట. సో ఆఫ్లైన్ రిజిస్ట్రేషన్ అయితే నేను చేసుకోవాలి. ఆన్లైన్లో అయితే నాకు స్లాట్స్ చూపించలేదు. సో ఇంకా ముందు వెళ్ళగానే ఫస్ట్ రిజిస్ట్రేషన్ దగ్గరికి అయితే నేను వెళ్ళాలి. ఇంకా నేనైతే ఆ మహాశివుని దగ్గరకి అయితే వచ్చేసాను, అంటే హరిద్వార్. ఇంకా ఆ శివుని యొక్క ద్వారం దగ్గరికి అయితే నేను వచ్చేసినట్టే. హరిద్వార్ రైల్వే స్టేషన్ బయటకు అయితే వచ్చాను. ఇంకా బయటికి వెళ్ళి ఈ చార్ధామ్ యాత్ర రిజిస్ట్రేషన్ కౌంటర్స్ ఎక్కడో చూసి అక్కడికి వెళ్ళి ముందు ఫస్ట్ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి నేను బయటికి వెళ్ళి. హరిద్వార్ రైల్వే స్టేషన్ బయట స్ట్రీట్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి. ఇంకా మేము చార్ధామ్ యాత్ర రిజిస్ట్రేషన్ అడిగితే ఆటో వాళ్ళని ఎవరైనా ఇన్ఫర్మేషన్ వాళ్ళు అసలు ఏం చెప్పట్లేదు. ఆటో ఎక్కని మేము అయితే తీసుకెళ్తాం అంటున్నారు కానీ ఇన్ఫర్మేషన్ చెప్పట్లేదు. సో ఇలా కాదని చెప్పేసి ట్రావెల్స్ ఆఫీసులు ఉన్నాయి. ఆ ట్రావెల్ ఆఫీసుల దగ్గరికి వెళ్ళి రిజిస్ట్రేషన్ కౌంటర్స్ ఎక్కడ ఉంటాయి చార్ధామ్ యాత్ర అంటే, వాళ్ళని మాకు గూగుల్ మ్యాప్లో లొకేషన్ పెట్టించారు. ఇక్కడ నుంచి 1.2 కిలోమీటర్స్ చూపిస్తుంది. ఇంకా నేనైతే నడుచుకుంటూ వెళ్తున్నాను ఆ రిజిస్ట్రేషన్ కౌంటర్ దగ్గరికి. ఇప్పుడే నేను హరిద్వార్ రైల్వే స్టేషన్ ఎదురుగానే ఉంది గవర్నమెంట్ బస్ స్టాండ్. రిజిస్ట్రేషన్ కౌంటర్ దగ్గరికి వెళ్ళేలోపు ఇక్కడ బస్ స్టాండ్ కనిపిస్తే లోపలికి వెళ్ళాను. యమునోత్రికి ఓన్లీ ఎర్లీ మార్నింగ్ 4ంటికి, ఇంకా బస్సు మిస్ అయితే ఎర్లీ మార్నింగ్ 6ంటికి అయితే ఉంటుందంట. సో టికెట్ ప్రైస్ వచ్చేసి 450 రూపాయలు అయితేనే ఎంక్వైరీ కౌంటర్లో వాళ్ళైతే నాకు చెప్పారు. సో ఇప్పుడైతే నేను రిజిస్ట్రేషన్ దగ్గరికి వెళ్ళి ఆ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ చేసుకుంటాను. చార్ధామ్ యాత్ర రిజిస్ట్రేషన్ ప్రాసెస్. రిజిస్ట్రేషన్ ఆఫీస్ దగ్గరికి ఇక్కడ ఇది షేర్డ్ ఆటో అయితే ఎక్కాము. మనిషికి 10 రూపీస్ అంట. అక్కడైతే రైల్వే స్టేషన్ స్టార్టింగ్ లో అయితే 30 రూపాయలు 40 రూపాయలు అని చెప్తున్నారు. ఒంటరిగా ఎవరో ఒకళ్ళు న్యాయంగా ఉండేవాళ్ళు వాళ్ళైతే మనకు దొరికారు. రిజిస్ట్రేషన్ ఆఫీస్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. ఇదిగో చార్ధామ్ యాత్ర రిజిస్ట్రేషన్ కౌంటర్ దగ్గరికి అయితే వచ్చాము. ఇంకా ఇదైతే పెద్ద గ్రౌండ్ లాగా ఉంది. ఇక్కడైతే ఇప్పుడు రైల్వే స్టేషన్ నుంచి బయటికి రాగానే రైట్ తీసుకుంటే ఒకటే రోడ్డు, మెయిన్ రోడ్ లాగా ఉంటుంది. అట్లనే స్ట్రైట్గా వస్తుంటే లెఫ్ట్ సైడ్ లోనే పెద్ద బోర్డు అయితే ఉంటుంది, చార్ధామ్ యాత్ర ఫ్రీ రిజిస్ట్రేషన్ సెంటర్ హరిద్వార్ అని. ఈ పెద్ద గ్రౌండ్ లోనే అంతే ముందుకు నడుచుకుంటూ వెళ్తున్నా నేను. ఇంకా అక్కడికి వెళ్ళి ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుంటా. రిజిస్ట్రేషన్ కౌంటర్స్ దగ్గర అయితే క్రౌడ్ ఈ విధంగా ఉంది. వీళ్ళందరికీ ఎప్పుడు రిజిస్ట్రేషన్స్ అవుతాయో ఏమో, మరి చూడాలి. మనకెంత టైం పడుతుంది రిజిస్ట్రేషన్ అవ్వడానికి. ఫైనల్లీ ఇంకా నా రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ అయింది. ఈ రిజిస్ట్రేషన్కి అయితే నాకు 1.5 టైం పట్టింది. ఇంకా ఈ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిన తర్వాత నేనైతే గంగా రివర్ దగ్గరికి వెళ్ళి ఇంకా మంచిగా అయితే ఫ్రెష్ అప్ అయ్యి ఈవినింగ్ అయితే గంగా హారతి
అయితే మనం చూసుకొని ఇంకా నైట్ బయలుదేరటమా లేకుంటే రేపు ఎర్లీ మార్నింగ్ బయలుదేరటమా మీకైతే అప్డేట్ ఇస్తాను నేను. ఇంకైతే నేను ఇంకా రిజిస్ట్రేషన్ కౌంటర్స్ దగ్గర నుంచి బయటకైతే వెళ్తున్నాను. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే సింపుల్గానే అయిపోయింది. ఇంకా నాకైతే లైన్లో నుంచి ఉంటే గంటన్నర పట్టింది కదా. ఇంకా వాళ్ళైతే సర్వీస్ అంతా ఫాస్ట్గానే ఉంది. ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్కి నా దగ్గర అయితే ఆధార్ కార్డు తీసుకున్నారు, చూసి నంబర్ చూసి అండ్ ఎమర్జెన్సీ కాంటాక్ట్ నెంబర్ కూడా అడిగారు. ఇంకా అంతే, ఇంకా నాకైతే ఈ కార్డు అయితే ఇచ్చారు. ఇంకా మళ్ళీ ఇక్కడ ఆటో అయితే తీసుకున్నా గంగా ఘాట్ దగ్గరికి. అక్కడికి వెళ్ళి మంచిగా స్నానం చేసి ఇంకా ఆఫ్టర్నూన్ ఏదన్నా లంచ్ చేస్తే ఈవినింగ్ గంగా హారతి 6కి అయితే అంటున్నారు. నేనైతే 4కి అక్కడ ఉంటే అక్కడ ఏమేమి జరుగుతుందో ఏందో ప్రాసెస్ చూసి దాన్ని బట్టి మీకైతే అప్డేట్ ఇస్తాను. ఇంకా ఇప్పుడైతే నేను గంగా ఘాట్ దగ్గరికి వచ్చాను. అదిగో కనిపిస్తుంది మహాపవిత్రమైన గంగా నది. ఎక్కడో గంగోత్రిలో జన్మించి ఈ హరిద్వార్ అనే పుణ్యక్షేత్రం దగ్గరికి వచ్చి మనకైతే దర్శనమిస్తుంది. ఇంకా ఈ గంగమ్మ వారిని నేనైతే దర్శించి నా కోరికలైతే అమ్మవారికి అయితే విన్నవించుకుంటున్నాను. ఇంకా నేనైతే అవతల వైపు నుంచి యువతల వైపు అయితే వచ్చాను. ఇంకా అటు కొంచెం ముందుకెళ్ళి అయితే నా పవిత్ర స్నానం అయితే మొదలు పెడతాను. ఇంకా వీళ్ళు కూడా మన తెలుగు వాళ్ళే, ట్రైన్లో కలిసే వచ్చాం. ఈ పవిత్రమైన గంగా నదిలో నా స్నానం ఇప్పుడే ముగించుకున్నా. ఈ గంగా నది జలం ఎంత పవిత్రమైనదంటే అక్కడెక్కడో ఉన్న ఆ గంగోత్రి దగ్గర ఈ గంగా నది అనే అమ్మవారు పుట్టి ఈ హరిద్వార్ దగ్గరికి వచ్చింది. నేనైతే ఈరోజు చాలా అదృష్టం చేసుకున్నట్టుగా భావిస్తున్నా. ఈ గంగా నది జలంలో స్నానం చేసి నా కోరిక అనేది నేను గంగమ్మ వారికి చెప్పుకున్నా. ఇంకా నా స్నానం చేయటం అనేది అయిపోయింది. ఇంకా ఒక 2-3 గంటల్లో, ఒక 2.5 గంటల్లో గంగా హారతి అనేది ఇక్కడ ఇవ్వటం అనేది జరుగుతుంది. కొంచెం ముందుకెళ్ళాలి. సో ఇంకా నేను అక్కడికి వెళ్ళి అయితే నేను వెయిట్ చేస్తాను గంగా హారతి ఇచ్చే వరకు. సో ఇంకా నేను గంగా హారతి తీసుకొని నేను మళ్ళీ తిరిగి రైల్వే స్టేషన్ దగ్గరికి కానీ బస్ స్టాండ్ దగ్గరికి కానీ వెళ్ళి
రేపు ప్రయాణం గురించి ఆలోచన చేసుకొని మరి రేపు ఎర్లీ మార్నింగ్ గవర్నమెంట్ బస్కి టికెట్ బుక్ చేసుకోవడం, లేకపోతే ప్రైవేట్ ట్రావెల్స్ ఏదన్నా తీసుకొని నైట్ వెళ్ళడం అనేది మీకైతే ముందు తెలుస్తుంది. వీడియో స్కిప్ చేయకుండా అయితే చూడండి. జై హర హర మహాదేవ్. ఇంకా గంగా హారతి తీసుకోవడం కోసం చాలా మంది భక్తులు వచ్చి ఇక్కడ కూర్చోవడం అయితే జరిగినది. ఇంకా గంగా హారతి ఇచ్చే టైం అయితే అయినది. అందరూ ఇంక ఈ విధంగా కింద కూర్చొని గంగా హారతి కోసం ఇంకా ఎదురు చూస్తూ ఉన్నారు. ఇంకా ఈ లోపలనే ఇంకా గంగా హారతి ఇవ్వడానికి అన్ని కార్యక్రమాలు మొదలయ్యాయి. ఇంకా పవిత్రమైన ఈ గంగా హారతి గంగమ్మ వారికి ఇవ్వటం అయితే మొదలైనది. ఇంకా నేను హారతి అయితే తీసుకొని ఇంకా నేను అయితే గంగమ్మ వారికి నా మనసులో ఉన్నది విన్నవించుకున్నాను. ఇంకా సక్సెస్ఫుల్లీ గంగా హారతి అయితే కంప్లీట్. ఇంకా నేనైతే ఆ మహాగంగా హారతి తీసుకొని ఇంకా ఇక్కడి నుంచి అసలైన చార్ధామ్ యాత్ర అయితే మొదలు పెడతాను. ఇంకా నేను ఈ నైట్కి ఇక్కడే రూమ్ తీసుకొని రేపు మార్నింగ్ నేనైతే ఇంకా నా జర్నీ కంటిన్యూ చేస్తాను. నా చార్ధామ్ యాత్రని మీరు కూడా సపోర్ట్ చేస్తానని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నాగా వ్లాగ్స్.